వైఎం రాజేంద్ర రెడ్డి అన్న సుదీర్ఘంగా నాకు తెలిసి ఒక 11 సంవత్సరాలున్నారో 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు తనకి శక్తి వంచన లేకుండా తనకున్న ప్రతి అవకాశాన్ని సన్నక్కన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శక్తి వంచన లేకుండా పోరాటం చేసి పార్టీని బ్రతికించే దాంట్లో ఆనాడు చాలా ప్రథమ పాత్ర పోషించారు మిత్రుడు రాజేందర్ రెడ్డి అన్న. రాజేందర్ రెడ్డి అనేక మంది మిత్రులు సహకార ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ముఖ్యమంత్రి పదవిలో కేబినెట్ మంత్రులుగా మేము శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా ఎంపీలుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నాము అంటే దానికి కారణం మీ అందరి కష్ట ఫలితం, మీ అందరి రక్తం కమట బిందువుగా మార్చి ఆనాడు మీ కష్ట ఫలితమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎటువంటి రెండో అభిప్రాయం కూడా నాకు గాని ఈ రోజు అధికారంలో ఉన్న మా ఎవరికీ లేదు. ఈనాడు వెంకటరామరెడ్డి అన్న అధ్యక్షులయ్యారు. రేపు రాబోయే అనేక ఎన్నికలున్నాయి. అది మున్సిపాలిటీలు కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఇంకా అనేకమైన ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఒకటి నిజం, ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి మాట తప్పకుండా మడిమ తిప్పకుండా పరిపాలన ఇచ్చేది ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరలు అనేక అవాక్కులు చవాకులు పేరుతుంటారు. 10 సంవత్సరాల్లో వారికి గుర్తులేని అనేక అంశాల్ని ఈనాడు మేము ఆనాడు అది చేశాము, అది చేయలేకపోయాము. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని చెప్తారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు ఏమి ప్రగతిశారు, పేదవారికి ఏమి మంచి చేశారన్నది ఆలోచన మర్చిపోయి మధ్య భ్రమించి ఇంకా కాలకొంతగా కూర్చున్నారే తప్ప నిజాన్ని ఎప్పటికీ వారు గ్రహించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఎక్కడో ఒక మాజీ మంత్రి అంటున్నారట, ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అవి మనకి రెఫరెండం అని చెప్తున్నారట. అయ్యా జూబ్లీహిల్స్ అసెంబ్లీ పై ఎన్నికలు ఇదే మాట గొంతు తెంచుకుని రాజ్యాంగ తిరిగి అనేక కాలకొంతలు అన్నారు కోసం జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పించారు. 1 ఓటు 2 ఓటు 1000 ఓటు 10,000 ఓటు కాదు 25,000 ఓట్లతో ఇందిరమ్మ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు అన్నారు ఇది మా రెఫరెండం అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి ఎందుకు పోతున్నామని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. ఒకసారి రెఫరెండం అన్నారు, మర్చిపోవాలనుకుంటున్నారు జనం. మళ్ళీ గ్రామ పంచాయతీలో అన్నారు. గ్రామ పంచాయతీలో కూడా 65 నుంచి 70% వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. 3వసారి కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తుంది. అది మాకు రెఫరెండం సెమీ ఫైనల్స్ అంటున్నారు. దాంట్లో కూడా 7 గంటలలోపు గుంటపడి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రజలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీని మొదలలేదు. ప్రజలకు నువ్వు పరిపాలన నియమిస్తావో ఏమో నాకు తెలియదు కానీ ముందు నీ ఇల్లు చక్క పెట్టుకున్నాయనా, నీ ఇల్లు చక్క పెట్టుకో. నీ కుటుంబ సభ్యులే నీ మీద ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలకు ముందు నువ్వు సరిదిద్దుకో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దాచుకుని దాన్ని కాపాడుకుంటూ ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిన నువ్వు మళ్లీ అధికారంలోకి వస్తా గద్ద ఎక్కుతా అని ప్రకటనలు కనడం మానుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రికి కూడా తెలియజేస్తున్నాం. చివరిగా ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 సంవత్సరాలే కాదు మళ్లీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తప్పకుండా వస్తాయి. కాబట్టి
కార్యకర్తలైన మీరు ఏదైతే మీకు రావాల్సిన పదవులు ఒక్కరోజు వెనక ముందు కావచ్చు, తప్పకుండా ఎవరైతే కష్టపడ్డారో కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఈ పార్టీ హక్కును చేర్చుకుంటారని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ వేదిక సూచన చేస్తున్నాను. అన్ని గోపల్ని వరంగల్ అంటేనే మన పార్టీ అంటేనే ఇదొక పెద్ద కుటుంబం. ఈ పెద్ద కుటుంబంలో భిన్న విభిన్న మతాలు విభిన్న కులాలు రాష్ట్రంలో దేశంలో ఉంటాయి. అదే పద్ధతిలో ఈ వరంగల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నవారు ఉంటారు. అయినా కూడా వారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, వారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి ఇంటికి పెద్దగా పెద్ద మిత్రుగా ప్రతి వర్గాన్ని ప్రతి మిత్రుడిని హక్కును చేర్చుకుని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటరామరెడ్డి అన్నను కూడా నేను అభ్యర్థిస్తూ చివరిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.